హలో గైస్, సో ఇప్పుడు ఐస్ హాకీ నేషనల్స్కి వెళ్తున్నాం. సో 10 days ప్రాక్టీస్ ఉంటుంది, లాస్ట్ 4 days మ్యాచెస్ ఉంటాయి. సో ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అవన్నీ అవసరం లేదు. ఫ్లైట్ టైమింగ్ ఎన్నిటికుంది? 6:15. ఎన్నిటికి వచ్చినాం ఎయిర్పోర్ట్కి? 2:20. 6:15కి ఫ్లైట్ అయితే మేము 2:30కి వచ్చాము ఎయిర్పోర్ట్కి. 1 hour ముందు వస్తే చాలు. 5:30 కల్లా ఇక్కడ ఉంటే చాలు. హాఫ్ అన్ అవర్ చెకింగ్ ఇదంతా అయిపోతే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్. విల్ టెల్ దట్ ఇన్ ద ఫ్లైట్ విల్ టెల్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే అది గేమ్ బ్యాండ్. ఇప్పుడు హాకీకి ఎట్లా ఇష్టం కూడా అది కూడా ఒక వీడియో చేద్దాం, అదొకటి చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉంది 6 o'clockకి. అక్కడ 10కి 8:45కి ల్యాండ్ అవుతాం. మళ్ళీ 10కి అక్కడ బస్ ఎక్కి రేపు మార్నింగ్ 7కి 7 को फ्रॉम बस विल गो टू देहरादून. 10:30 को इधर से चलते. कल सुबह 7 o'clock बोली. సో యా ఇప్పుడు మొత్తం ట్రిప్ అంతా మాతో వస్తారు కాబట్టి చూద్దాం. జతిన్ ఇవ్వడం గైస్. ఏం చేస్తున్నావు? ఇట్లా చూపిస్తా. ఏం చేస్తున్నావు? యువా నైస్ వైన్. హాయ్ గైస్, నమస్తే. ఏం అక్వర్డ్ అవుతుంది? సే హాయ్. ఏం చేస్తారు గైస్? ఓకే సార్. ఈ హార్ట్ ఎవరి కోసం చేసినావు జతిన్? జతిన్ జతిన్ ఈ హార్ట్ ఎవరి కోసం చేసిన? ఒకటి ఎక్స్ ఒకటి ప్రెసెంట్. ఒకటి 2 years అరే ఇదే నేను యూట్యూబ్లో పెడతా. ఇప్పుడు వచ్చేసి మేము లదాఖ్ అంటున్నా, ఎక్కడికి వచ్చినా దేహరాదూన్ వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఐస్ హాకీ ప్రాక్టీస్ నడుస్తుంది. 3 days ప్రాక్టీస్ అండ్ 3 days అంటే 6th వరకు ప్రాక్టీస్. 7th నుంచి మ్యాచెస్ స్టార్ట్. ఇంకా షెడ్యూల్ ఏం రాలేదు, బట్ వస్తుంది. షెడ్యూల్ రేపు వస్తుంది. ఈరోజు వచ్చేసి 5th, రేపు 6th. ఆల్రెడీ 1 day ప్రాక్టీస్ అయింది. బ్లాగ్ ఏం రికార్డ్ చేయలే, బట్ 3rd day ప్రాక్టీస్, 3rd day రికార్డ్ చేస్తా. యాక్చువల్లీ మన బ్యాండీలా అయితే ఏం లేదు, చాలా డిఫరెంట్ ఉంది. మన బ్యాండీలో కొట్టుకోవడానికి పోతే విజిల్ వేసి ఆపేస్తారు, బట్ ఇందులో రూల్స్ ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ కొట్టుకునే రూల్సే. కొంచెం చాలా డిఫరెంట్ ఉంది బ్యాండీ ఐస్ హాకీ. ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ ఉంటుందని, బట్ లేదు సేమ్. చూద్దాం ఎట్లా అవుతుందో మ్యాచ్. అండ్ రేపు లాస్ట్ డే ప్రాక్టీస్కి. అంటే ఐస్ బ్లేడ్ వీల్స్ డిఫరెంట్, అది స్లైడింగ్ బాగుంది. కింద పడితే మంచిగా మజా వస్తుంది. చీల్ వేసిపోయింది కదా, వెళ్ళిపోయింది. నాకు రావు, ఎందుకంటే కేర్ఫుల్గా పడతా, పడేది కూడా. రఫ్ ఆడడం చాలా ఇష్టం. చెప్పాలంటే అన్ని క్యాంప్స్ ఎత్తేది ఒక క్యాంప్ మనకా చాలా డిఫరెంట్ ఉంది. బ్యాండీ కంటే చాలా డిఫరెంట్ ఉంది. అది కాదు, థైలాండ్ అనుకో, ఢిల్లీ దీని తర్వాత ఢిల్లీ వస్తుంది. అది నువ్వు వచ్చి ఢిల్లీ కాదు, మేము వెళ్ళాం ఢిల్లీ. तू आया रे दिल्ली को जब मनप्रीत सर आए थे इन स्पीड स्केटिंग का. मनप्रीत सर आए थे, मालूम तेरे को मनप्रीत सर? मालूम. हाँ, तो तब कैसा था? मॉर्निंग आइस था वो सिर्फ तब सारे చెప్పేది వామిటింగ్ అయిపోయినాయి. వామిటింగ్స్ ఎందుకో తెలుసా? నా లెగ్ షేప్ మారిపోయింది. ఈ లెగ్ ఇట్లుండేది కాదు నాది. చీటింగ్ ఇదా?